హోమియోపతి గురుకులం అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, అనారోగ్యాన్ని నయం చేస్తున్నామని అనుకుంటూ మనకు తెలియకుండానే దాన్ని ఇంకా ప్రమాదకరంగా మార్చేసే ఒక ప్రాసెస్. దాని పేరే సప్రెషన్, అంటే అణిచివేత. అసలిది ఏంటి? దీనివల్ల వచ్చే పరిణామాలేంటో చూద్దాం రండి. సరే, మన ఈ విశ్లేషణను ఒక సింపుల్ ప్రశ్నతో మొదలుపెడదాం. చాలా సింపుల్, కానీ చాలా ముఖ్యమైన ప్రశ్న. అదేంటంటే, మనకు ఒక జబ్బు వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి కదా, ఆ లక్షణాలను మాత్రమే తీసేస్తే ఏమవుతుంది? మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ సెషన్లో మనం మయాజిమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఆ జబ్బు వెనుకున్న అసలు కారణాలెలా బయటకొస్తాయో చూశాం. ఇప్పుడు అలా బయటపడిన ఆ లక్షణాలతో మనం ఏం చేస్తామన్నదే ఈరోజు మన టాపిక్కి బేస్ అన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ అదే పాయింట్కి వద్దాం. ఒక జబ్బు యొక్క లక్షణాలను బలవంతంగా, అంటే పైపైన ఆయింట్మెంట్లు, మందులతో అణిచేస్తే అసలు ఏమవుతుంది? ఆ ప్రశ్నకు సమాధానమే సప్రెషన్, అంటే అణచివేత. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది జబ్బును నయం చెయ్యడం కానే కాదు, నిజానికి ఆ జబ్బుని ఇంకా లోపలికి, ఇంకా ప్రమాదకరమైన స్టేజ్కి తోసేయడమన్నమాట. సరే, ఇంత ప్రమాదం అంటున్నాం కదా, అసలు మన బాడీలో ఏం జరుగుతుంది? ఈ సప్రెషన్ వెనకున్న మెకానిజమేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది. మన లోపల ఒక జబ్బు ఉంది, అది బయటికి తనని తాను కొన్ని లక్షణాల రూపంలో చూపిస్తోంది. మనమేం చేస్తాం? ఆ బయటికి కనిపించే లక్షణాలని బలవంతంగా ఆపేస్తాం. అప్పుడేమవుతుంది? బయటికి వెళ్లే దారి మూసుకుపోయి ఆ జబ్బు యొక్క శక్తి లోపలికి, అంటే ఇంకా ముఖ్యమైన ఆర్గన్స్ వైపు వెళ్ళిపోతుంది. ఒక కామన్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. చాలామందికి ఎగ్జిమా లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. రాగానే మనమేం చేస్తాం? వెంటనే స్టెరాయిడ్ ఆయింట్మెంట్స్ వాడేస్తాం. అప్పుడేమవుతుంది? చర్మం మీద తగ్గినట్టే తగ్గుతుంది, కాని ఆ లోపలున్న జబ్బు ఎక్కడికి పోదు. అది లోపలికి ప్రయాణించి ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ చూపి ఆస్తమాగా మారే ప్రమాదం చాలా ఎక్కువ. ఇక కీళ్ల నొప్పుల సంగతికి వద్దాం. నొప్పి రాగానే ఏం చేస్తాం? వెంటనే ఒక పెయిన్ కిల్లర్ వేసేసుకుంటాం. అప్పుడు ఆహా, హాయిగా తాత్కాలికంగా రిలీఫ్ వస్తుంది. కాని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనం అణచివేసింది నొప్పిని మాత్రమే, జబ్బుని కాదు. ఆ లోపలున్న అసలు సమస్య నెమ్మదిగా గుండెలాంటి చాలా ముఖ్యమైన అవయవాలను డ్యామేజ్ చేసే ఛాన్సుంది. జ్వరం, ఫీవర్ గురించి ఆలోచిద్దాం. నిజానికి జ్వరం అనేది మన బాడీ యొక్క న్యాచురల్ డిఫెన్స్ మెకానిజం. అంటే లోపల ఉన్న చెడుని, టాక్సిన్స్ని బయటికి పంపించడానికి బాడీ చేస్తున్న ప్రయత్నం. మనం దాన్ని టాబ్లెట్లతో అణిచేస్తే ఆ టాక్సిన్స్ అన్నీ లోపలే ఉండిపోతాయి. దానివల్ల దీర్ఘకాలికంగా నీరసం, బలహీనత వస్తాయి. ఓకే, సప్రెషన్ ఇంత డేంజర్ అంటున్నాం. మరి కరెక్ట్ పద్ధతేంటి? అసలు నిజమైన క్యూర్ ఏ డైరెక్షన్లో జరుగుతోంది? దీనికి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపుల్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హోమియోపతిలో హెరింగ్స్ లా ఆఫ్ క్యూర్ అని ఒక గోల్డెన్ రూల్ ఉందన్నమాట, ఒక కంపాస్ లాంటిది. దాని ప్రకారం అసలైన నివారణ, అంటే క్యూర్, ఎప్పుడూ లోపల్నుంచి బయటికి జరుగుతుంది. అంటే మోర్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ నుంచి లెస్ ఇంపార్టెంట్ ఆర్గన్స్ వైపుకి, అంటే చర్మం వైపుకి. మరి సప్రెషన్ ఏం చేస్తుంది? దీనికి కంప్లీట్ ఆపోజిట్, జబ్బుని బయటినుంచి లోపలికి, అంటే చాలా ప్రమాదకరమైన డైరెక్షన్లో నెట్టేస్తుంది. ఇక్కడ ఈ ఇమేజ్లో చూడండి, మీకు క్లియర్గా కనిపిస్తుంది సప్రెషన్ వల్ల జబ్బు ఎలా ప్రయాణిస్తుందో చూడండి. మొదట తక్కువ ముఖ్యమైన చర్మం దగ్గర మొదలై అక్కడ్నుంచి ఊపిరితిత్తులకు, ఫైనల్గా అత్యంత కీలకమైన గుండె వైపుకు వెళ్ళిపోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం. సరే, ఈ థియరీ అంతా బావుంది. మరి రియల్ లైఫ్లో, క్లినిక్లో డాక్టర్లకు ఇలాంటి కేసులు కనిపిస్తాయా? దీని కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్లినికల్గా మేం పదే పదే చూసే కేసులివే. చర్మం మీద అణిచేస్తే అది కాస్త ఊపిరితిత్తులకి చేరి ఆస్తమా అవుతుంది. కీళ్లలో అణిచేసిన నొప్పి నెమ్మదిగా గుండె జబ్బుగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే, పదే పదే అణిచేసే ఒక సింపుల్ తలనొప్పి కూడా ఫైనల్గా మనసు మీద ఎఫెక్ట్ చూపి మెంటల్ సిమ్టమ్స్కి దారితీయచ్చు. అందుకే చూడండి, ఒక మంచి హోమియోపతి డాక్టర్కి ఇప్పుడున్న జబ్బు కంటే పేషెంట్ యొక్క హిస్టరీ ముఖ్యం. గతంలో ఏమొచ్చింది, దానికి ఏం ట్రీట్మెంట్ వాడారు అని అడగడం వెనుక కారణమిదే. ఎందుకంటే ఈ రోజు కనిపిస్తున్న సమస్యకి అసలు కారణం ఆ పాత సప్రెషన్లోనే దాగి ఉంటుంది.
కాబట్టి మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక కీ పాయింట్ ఏంటంటే లక్షణాలు మన శత్రువులు కాదు, అవి మన బాడీ పంపే అలారం సిగ్నల్స్. అవి మనల్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. లోపలేదో ప్రాబ్లముంది అని మన వైటల్ ఫోర్స్ మనల్ని హెచ్చరిస్తోందనమాట. ఇదెలా ఉంటుందంటే ఇంటికి దొంగ వస్తుంటే కాపలా కుక్క మొరుగుతుంది. మనం కుక్కని మొరగకుండా ఆపితే దొంగతనం ఆగిపోతుందా? ఆగదు కదా. ఇది కూడా అంతే. సో ఈ మొత్తం డిస్కషన్ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్గా చూసేద్దాం. ఫస్ట్, సప్రెషన్ ఎప్పుడూ ప్రమాదకరమే. సెకండ్, దానివల్ల జబ్బు ఇంకా లోపలికి వెళ్తుంది. థర్డ్, అసలైన క్యూర్ ఏ డైరెక్షన్లో వెళ్తుందో గమనించడం చాలా ఇంపార్టెంట్. అదెప్పుడూ లోపలి నుంచి బయటికి ఉండాలి. సరే, జబ్బు లోపలికి వెళుతుంది అని పదే పదే అంటున్నాం. అసలు ఈ వ్యాధి లోతు అంటే ఏంటి? డెప్త్ ఆఫ్ డిజీజ్ అంటే ఏంటి? దీన్ని ఎలా కొలవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. దీని గురించి మనం మన నెక్స్ట్ సెషన్లో డెప్త్ ఆఫ్ డిజీజ్ థియరీలో వివరంగా మాట్లాడుకుందాం. జై శ్రీకృష్ణ. వాసుదేవ.